కూర్చొని చేసేటువంటి ఆసనాల్లో మనకు ముఖ్యమైన ఆసనం ఏంటంటే వక్రాసనం. ఈ వక్రాసనం వల్ల ఏంటంటే ముఖ్యంగా డయాబెటీస్, షుగర్ వ్యాధి రాకుండా నియంత్రించుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ వక్రాసనం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కనుక కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఒకవేళ మనకి బోర్డర్లో ఉన్న వాళ్ళు షుగర్ రాకుండా ఉండటమే కాకుండా ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ ఈ క్రమంగా డోసులు తగ్గించుకోవటానికి, అలాగే ప్రాక్టీస్ చేయగా ట్యాబ్లెట్ మానేసే స్థితికి కూడా వెళ్ళవచ్చు. సో అందుకని ముందుగా ఈ వక్రాసనం ఎలా చేయాలో ఒకసారి మనం ఈరోజు చూద్దాం. ఇట్లా మీరు కూర్చున్న తర్వాత ఇట్లా కూర్చున్నారు కదా, స్లోగా మన రైట్ మోకాలు ఉంది కదా, ఈ రైట్ మోకాల్ని ఇట్లా బెండ్ చేసి, కాలు బెండ్ చేసేసి లెఫ్ట్ మోకాలు దగ్గర తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ కొంచెం ఇలా సపోర్ట్గా పెట్టుకోవాలి. మరి ఇలా వాలిపోకుండా కొంచెం ఇలా సపోర్ట్గా పెట్టుకోండి. మన కంఫర్టబుల్ పొజిషన్ కూడా చూసుకోండి, ఎవరు ఎంతవరకు చేయగలుగుతారో చూసుకోండి. మన లెఫ్ట్ హ్యాండ్ని మనకి పైకి లేపండి, స్ట్రెచ్ చేయండి, బాగా చేసి రైట్ హ్యాండ్ లాగా మన రైట్ లెగ్ పాదాలను టచ్ అవ్వాలి. పాదాలు టచ్ కానప్పుడు కనీసం మణికట్టు వరకన్నా టచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. మన శిరస్సుని, మన హెడ్ని భుజం, రైట్ హ్యాండ్ భుజం చూస్తున్న విధంగా చూసుకోవాలి. దీన్ని మనం ఇట్లా బెండ్ చేయాలి బాగా. ఏది కుడి మోకాల్ని మనం ఇట్లా బెండ్ చేయాలి. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మన హెడ్ని ఇట్లా మీకు ఇక్కడ పొట్ట దగ్గర మనం టవల్ని పిండుతాం కదా, గట్టిగా ఇలా పిండుతాం, అట్లా ఉంటుందన్నమాట. టవల్ని పిండినట్లు గట్టిగా ఇది ఎంతవరకు ఇట్లా సైడ్ బెండ్ అవ్వగలిగితే అంతవరకు. రైట్ లెగ్నేమో లెఫ్ట్ వైపు బెండ్ చేయాలి, మన హెడ్నేమో రైట్ వైపు బెండ్ చేయాలి. ఇక్కడ ప్యాంక్రియాసిస్ బాగా యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ప్యాంక్రియాసిస్ యాక్టివేట్ అయ్యి మనకి ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల షుగర్ బాగా కంట్రోల్లో వస్తుంది. స్లోగా బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇంకో లెగ్ నుంచి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇందాక మనము రైట్ లెగ్ చేసాం కదా, ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్తో చేద్దాం. లెఫ్ట్ లెగ్తో మీకు ఈజీగా ఉంటుంది. ఇట్లా లెఫ్ట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన లెఫ్ట్ హ్యాండ్ ఇలా కొంచెం సపోర్ట్ తీసుకోండి. మరి ఇలా వాలిపోకుండా కొంచెం దగ్గరికి సపోర్ట్ తీసుకోండి. మన రైట్ లెగ్ ఇలా మీకు స్ట్రైట్గా ఉండాలి. ఈ రైట్ హ్యాండ్ మీరు లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి మనకి పాదాలు టచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. పాదాలు టచ్ అవ్వకపోతే కనీసం మణికట్టు భాగంలో అయినా పెట్టుకోవాలి. మళ్ళీ మన హెడ్ని ఇటు లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం బాడీ అంతా కూడా మీకు బెండ్ అవుతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో పొట్ట చుట్టూ, నడుం చుట్టూ ఫ్యాట్ కరుగుతుంది. ప్యాంక్రియాసిస్ యాక్టివేట్ అవుతుంది. ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. మన శిరస్సు భాగం
మన లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్స్ని చూస్తూ ఉండాలి. మనకి మ్యాక్సిమం మీరు లెఫ్ట్ హ్యాండ్ని ఇలా లెఫ్ట్ మోకాలు బెండ్ చేశారు కదా, అది ఉంచే విధంగా చూసుకోండి. ఎంతవరకు స్లోగా బ్యాక్. ఇది వక్రాసన్. ఈ వక్రాసనం వల్ల మీకు చాలా రకాల బెనిఫిట్స్, ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్ అవటమే కాకుండా పొట్ట దగ్గర, నడుము దగ్గర, థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.